హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ నెత్తళ్ళ పులుసు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా బాండి తీసుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా మెంతులు, అదేవిధంగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలామంది పేస్ట్ పట్టి వేస్తారు, నేను ఇలాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. దీంట్లోకి అదేవిధంగా రుచికి సరిపడా కారం అని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేది కూడా యాడ్ చేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. చేపల కూరలో పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెమ్మలు అనేవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మెత్తళ్ళు అనేవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, అప్పుడు ముక్కలు అనేవి విడిపోతాయి. ఇప్పుడు ఇలా పులుసు కొంచెం దగ్గర అయిన తర్వాత మెత్తళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను అరకిలో నెత్తళ్ళు అనేవి తీసుకున్నాను. కర్రీ చాలా సింపుల్ అండి. మహా అయితే ఒక 10 మినిట్స్, అంతకు మించి ఎక్కువ టైమే పట్టదు. మీరు ఎలా చేస్తారు? నెత్తళ్ళు పులుసు చేస్తారా లేకపోతే ఇగురు చేస్తారా? ఒక్కసారి పులుసు ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా స్పూన్ పెట్టకుండా క్లాత్తోనే ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చేపల కూర చేసాక కొత్తిమీర లేకపోతే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. కొత్తిమీర ఏంటి అంత ఉందనుకోవద్దు, ఆకులు పెద్దవిగా ఉన్నాయి. ఎంత చిన్నగా కట్ చేసినా కూడా అలాగే అనిపించింది. ఇలా ఒకసారి మొత్తాన్ని బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన నెత్తళ్ళ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలోకి కూర వేసుకుని తింటే భలే టేస్టీగా అనిపిస్తుందండి. మరింకెందుకు ఆలస్యం? మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్. కర్రీ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోమాకండి.